నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతక ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, ఈ శ్రావణ మాసంలో ఈ రోజు ఆఖరి శుక్రవారం కదా, మరి ఈ రోజు పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవాళ చేసుకుంటే సరిపోతుందంటారా? ఈ 3 వారాలు గత 3 వారాలుగా చేసుకోవడానికి వీలు కానటువంటి వాళ్ళు ఈవేళ కూడా చేసుకోవచ్చు. లేదు ఇదివరకే చేసుకున్నా కూడా శ్రావణ శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి పూజ చేయడం విశేషం. అంటే కలశం పెట్టడం లాంటిది ఏమీ లేకపోయినా మహాలక్ష్మి స్తోత్రాలు ఏవైనా చదువుకొని దీపారాధన చేసి ఏవైనా పిండి వంటలు చేసి నివేదన చేసుకోవచ్చు. మహాలక్ష్మి పూజ చేయడానికి విశేషమైనటువంటి రోజు. అమ్మ, ధనాకర్షణ యోగం ఎలా ఏర్పడుతుందంటారు? ధనాకర్షణ యోగం అంటే ధనం మనకి వచ్చేటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. ధన స్థానాలని మనం 11వ స్థానాన్ని, అదేవిధంగా 2వ స్థానాన్ని చెప్పుకుంటాం. పూర్వపుణ్యంతో పెద్దల ద్వారా వచ్చేటువంటిది 9వ స్థానాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకి ధనాకర్షణ యోగం అంటే ద్వితీయాధిపతి 11లో ఉండడం, 11వ ఇంటి అధిపతి 9ంట ఉండడం, 9వ ఇంటి అధిపతి మళ్ళీ 2ంట ఉండటం, ఇలా ఒకరి స్థానంలో ఒకడు పరివర్తన చెంది కానీ ఒకరి స్థానంలో ఒకరు ఉండి కానీ ఉండటం వలన ధనాకర్షణ యోగాలు ఏర్పడతాయి అంటారు. అవి పాపగ్రహాలైనా సరే, అంటే వచ్చేటువంటి సొమ్ము ఏ విధంగా ఉంటుంది అనేది అది తర్వాత కోణం, కానీ ధనాకర్షణ అక్కడ ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలాగే పెద్దల నుంచి ఏమన్నా ఆస్తులు వారసత్వంగా రావాలంటే వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండాలంటారు? వారి గ్రహస్థితి అంటే మనం పూర్వపుణ్యము అనే దానికి 9వ స్థానాన్ని చూస్తాం. అదేవిధంగా గురుగ్రహాన్ని కూడా పెద్దల నుంచి వచ్చే వాటి కోసమని చూస్తాం. 9వ స్థానాన్ని చూస్తాం. అయితే ఎవరి లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 9వ స్థానాన్ని, 9వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలని, ఆ తర్వాత ఆ స్థానాధిపతి ఉండేటువంటి స్థితిని, స్థానాన్ని అనుసరించి, అదేవిధంగా గురుగ్రహం ఏ విధంగా ఉన్నాడు అని చూసి వాటిని బట్టి మనం పెద్దల నుంచి వీళ్ళకి ఏమైనా ఆస్తి వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తాం. అంటే ఇప్పుడు 9వ స్థానం బాగుంది, 9వ ఇంటి అధిపతి చాలా శుభగ్రహాలతో ఉన్నాడు, బలం కలిగి ఉన్నాడు, పాపగ్రహాల సంబంధం లేదు అంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆస్తి పెద్దల నుంచి వారసత్వంగా చాలా పెద్ద లెక్కలో ఆస్తి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఏమిటంటే ఏదైనా ఒక యోగం ఏర్పడితే అందరికీ ఒకే స్థాయిలో ఒకే రకంగా ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే చిన్న ఇల్లు పెద్దల నుంచి రావచ్చు, ఏదో 2 రూములో 1 రూమో, చిన్నది ఊళ్ళల్లో గ్రామాల్లో ఒక చిన్న ఇల్లు రావచ్చు, 1 ఎకరం పొలం రావచ్చు. అది కాకుండా 100 ఎకరాలు 200 ఎకరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు, 10 ఇళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ గ్రహం అంటే ఏ యోగాన్ని ఏ గ్రహం ఇస్తుందో ఆ గ్రహం బలంగా ఉండటం వలన మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ గ్రహం బలంగా ఉన్నప్పటికీ కూడా శత్రుగ్రహాలతో కానీ లేదా దుస్థానాధిపతులతో కానీ పాపగ్రహాలతో కానీ కలిసినప్పుడు దానివల్ల అనేక లిటిగేషన్స్, మనస్తాపాలు, నష్టాలు, ఖర్చులు, కష్టాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంతమందికి ఏర్పడుతూ ఉంటాయి. పెద్దల నుంచి చూడండి, కొంతమందికి మాకు ఆస్తి ఉందండి వస్తూ ఉంటారు. మాకు చాలా ఆస్తి ఉందండి, మా తాతగారి ఆస్తి మాకు సంక్రమించింది, దాయాదుల వల్ల కోర్టులో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అది, దానివల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, కోట్ల చుట్టూ తిరుగుతున్నాం, కోట్ల ఆస్తి ఉంది కానీ వండుకొని తినడానికి మాకు అవకాశం లేకుండా ఉంది, మాకు స్వయం సంపాదన ఏమీ లేదని చెప్పేసి ఏడుస్తూ కన్నీటి కలగళ్ళు తింటూ ఉండేటువంటి వాడు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ యోగం ఉండగానే సరిపోదు, ఆ యోగాన్ని అనుభవించేలాగా అక్కడ అడ్డంకులేవి ఉండకుండా కూడా గ్రహస్థితి ఉండాలి. ఓకే అమ్మ, ఇప్పుడైతే ప్రణవి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ప్రణవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. అలాగేనండి. నవంబర్ 2, 1997 ఉదయం 5:35 వైజాగ్ లో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. మా అమ్మాయి మొన్న ఎంసెట్ బైపీసీ అన్నమాట, ఇంటర్ గ్రూప్, అదే ఎంసెట్ రాసింది, 10,000 లో వచ్చింది ర్యాంకు. అయితే ఏమన్నా సెకండ్ టైం లాంగ్ టర్మ్ కి వెళ్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందా, లేదా అంటే కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే ఏమైనా బాగుంటుందా అని మిమ్మల్ని కనుక్కుందామని చేశాను. ఈ అమ్మాయికి మెడికల్ ఫీల్డ్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తోందమ్మా.
అందుకని లాంగ్ టర్మ్లో వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏమిటి, ఇవిడికి ఈ అక్టోబర్తో అంటే ఎప్పటికవుతాయి ఎగ్జామ్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటే వచ్చే మేక నెక్స్ట్ ఇయర్ రాస్తారండి 16లో రాస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయికి శని మహర్దశ అయిపోతుంది. అక్టోబర్తో ఈ సంవత్సరం అక్టోబర్తో శని మహర్దశ అయిపోతుంది, బుధ మహర్దశ రాబోతోంది. బుధుడు రవి కలిసి లగ్నంలో ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే ఏమిటంటే ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి మామూలు వాళ్ళకంటే చాలా ఎక్కువ కృషి చేయాలి. టార్గెట్స్కి రీచ్ అయ్యేంత కృషి అమ్మాయి చేయటం లేదని కనిపిస్తోంది. అంటే కష్టపడుతోంది కానీ ఆ కష్టం టార్గెట్స్ రీచ్ అయ్యేటువంటి స్థాయిలో లేదు కాబట్టి ఎక్కువగా కృషి చేయాలి. సరస్వతి కవచం చదువుకోమని చెప్పండి. రోజు సంకటహర గణపతి స్తోత్రము, సరస్వతి కవచము రోజు చదువుకుంటూ ఉండండి. దొరికితే యాజ్ఞవల్క్య స్తుతి చదవమనండి. అది చదివి తర్వాత శనికి 2 ఏళ్ళు జపం చేయించండి, శనికి పరిహారాలు చేయించండి. లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కృషి బాగా చేయాలి. ఓకే, అంటే కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ వెళ్తే ఎలా ఉంటుందండి? బ్యాంక్ ఎగ్జామ్స్కి అంతగా కనిపించటం లేదమ్మా. కనిపించట్లేదు. బ్యాంక్ ఎగ్జామ్స్ కంటే కూడా మెడికల్ ఫీల్డ్లో వెళ్ళే అవకాశం అయితే అమ్మాయికి ఉంది. కాకపోతే మాత్రం చాలా కష్టపడి చదవాలి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా మీ అమ్మాయి చేత చేయించండి. అండ్ అలాగే కృషి తగ్గ ఫలితం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ విధంగా కూడా మీరు ప్రోత్సహించండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఆకస్మిక ధనలాభం రావాలంటే ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటే వస్తాయంటారు? అంటే ఆకస్మిక ధనలాభం రావాలి అని మనం ఎదురు చూడం కదా, మన జాతకంలో అలాంటి స్థితి ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది అది. అయితే ఇక్కడ ఆకస్మికంగా వచ్చేదాని కింద వెనక కొంత బాధాకరంగా కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆకస్మికంగా సడన్నెస్ అనేటువంటిది మనకి అష్టమ స్థానం నుంచి వస్తూ ఉంటుంది. యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో, అష్టమ స్థానము అష్టమాధిపతి కుజశనుల కలయికలు, దృష్టులు, సంబంధాల వలన యాక్సిడెంట్స్ ఏర్పడి మరణాలు, దెబ్బలు, విరగటాలు, ఎముకలు విరగటాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది అష్టమ స్థానంలో శుభగ్రహాలు, ధనస్థానాధిపతుల సంబంధాలు ఏర్పడటం వల్ల ఆకస్మిక ధనం వస్తూ ఉంటుంది. ఆకస్మిక ధనం అంటే ఏమిటి? లంకెబిందెలు దొరకటం కాదు. ఇక్కడ ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇన్సూరెన్స్ ద్వారా ఎలా వస్తాయి డబ్బులు? ఎవరైనా మరణిస్తే, తండ్రి కానీ భర్త కానీ భార్య కానీ మరణించినప్పుడు వాళ్ళు చేసినటువంటి డబ్బులు వీళ్ళు పొందేటువంటి అవకాశం. అంటే ఎంత దుఃఖం తర్వాత దాన్ని వాళ్ళు పొందుతారు. అదేవిధంగా ఒక్క ఇన్సూరెన్స్ అనే ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఎవరైనా దాయాదులు కానీ పెద్దవాళ్ళు కానీ అనుకోకుండానే మరణించటం వల్ల వీళ్ళకి సంక్రమించేటువంటి ఆస్తులు వీళ్ళు అనుకోకుండా సంక్రమిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే రాజకీయాల్లో కూడా నాయకులు ఉంటూ ఉంటారు. ఎవరైనా రాజకీయాల్లోనే కాదు చాలా చోట్ల కూడా ఏదైనా ఒక ప్రమోషన్ రావాలి అన్నా, ఏదైనా ఒక దగ్గర మనకు ఒక స్థాయి దక్కాలన్నా ఎవరు దాన్ని కలలో కూడా ఊహించి ఉండరు. ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మరణించడం అనుకోకుండా, లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, వాళ్ళు రిజైన్ చేసిపోవడము, ఏదో పరిస్థితుల వల్ల వాళ్ళ ఆ స్థానం నుంచి తప్పుకోవటం వల్ల వీళ్ళకి అనుకోకుండా అనూహ్య పరిస్థితులు ఆ స్థానం దక్కుతూ ఉంటుంది. అలా దక్కడం వల్ల ఏమిటంటే ఒకళ్ళు పోగొట్టుకోవడం వల్ల వీళ్ళకి మళ్ళీ దొరుకుతోందనమాట. వాళ్ళని చూస్తే అది బాధాకరమే, వీళ్ళని చూస్తే వీళ్ళకి అనుకోకుండా ఆకస్మికంగా లభిస్తోంది. అదేవిధంగా కొన్నిసార్లు లాటరీలు ఇలా అనుకోకుండా ఉండేటువంటివి కూడా. కానీ లాటరీలో వస్తుందని ఎవరు పెట్టుబడులు దాని మీద పెట్టడానికి వీల్లేదు కదా, వస్తుందని నమ్మకం ఏముంది? రాకపోవచ్చు కూడా. అందుకని ఇలాంటి వాటి మీద ఎవరు ఎదురు చూస్తే వచ్చేటువంటివి ఇవి కాదు, అనూహ్యంగా అనుకోనటువంటి పరిస్థితుల్లో ఏర్పడేటువంటివి అష్టమ స్థానం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే స్వయం కృషితో ధనం సంపాదించాలంటే గ్రహస్థితి ఏ విధంగా ఉండాలంటారు? ఇది మాత్రం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే పురుషార్థం అంటూ ఉంటారు. అంటే తప్పనిసరిగా మనిషి పుట్టినటువంటి వాడు తప్పనిసరిగా సంపాదన అనేటువంటిది చేయాలి ప్రతివాడు కూడా. అయితే ఇక్కడ స్వయం కృషితోనే చేయాలి కదా. ఆకస్మికంగా వస్తుందనో పెద్దల నుంచి వస్తుందనో ఎదురు చూడాల్సింది కాదు. ధనాకర్షణ యోగాలు ఉన్నాయని కాదు, అందరికీ ఉండవు. అందుకని ప్రతివాడు కూడా కష్టపడి కృషి చేయాలి. కష్టపడి కృషి చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఎవ్వరూ లేకుండా పేద ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన వాళ్ళని కూడా మనం చూస్తాం. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండేటువంటి ఇండస్ట్రియలిస్టులని మనం చూస్తుంటాం. కీర్తి ప్రతిష్టలు కాంచినటువంటి పండితుల్ని మనం చూస్తూ ఉంటాం. స్వయం కృషి మీదనే వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే దానికి మనం జ్యోతిషపరంగా చెప్పుకోవాలి అంటే లగ్నస్థానము, పంచమ స్థానం. అంటే పంచమం అంటే వాళ్ళకు ఉండేటి విజ్ఞానం, జ్ఞానం ఎలాంటిది అనేది తెలుస్తుంది.
ఆలోచన సరళి ఏ విధంగా ఉందని తెలుస్తుంది. మనకారకుడైనటువంటి చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు, లగ్నం ఎలా ఉంది, పంచమ స్థానం ఎలా ఉంది, విజయాలు సాధించడం కోసం 6వ స్థానం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రొఫెషన్ మన కర్మస్థానం అనేటువంటిది ఏ విధంగా ఉంది, అంటే 10వ స్థానం ఏ విధంగా ఉంది, ఆ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ దశలు ఎప్పుడు వస్తున్నాయి. పుట్టగానే వచ్చిందనుకోండి ఏం లాభం, వాడు అప్పుడు ఏం సాధించలేడు. 100 ఏళ్ల తర్వాత వచ్చిందనుకోండి అప్పుడు కూడా ఏం చేయలేడు. ఈ అంతర్దశలు వస్తే చాలా తక్కువ కాలం ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ఆ మహర్దశలు వచ్చాయనుకోండి అద్భుతంగా ఉంటుంది. కొన్నేళ్ల వరకు కూడా వాళ్ళ ఆ స్థాయిలో నిలబడగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఎవరికైనా కూడా లగ్నం బలంగా ఉండాలి, పంచమ స్థానం బాగుండాలి, దశమ స్థానం బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. అమ్మ జయంత్ కుమార్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. జయంత్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మేడం. సెప్టెంబర్ 8, 2001 అవును మేడం. మధ్యాహ్నం 2:25 హైదరాబాద్ లో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, సమస్యతో చెప్పండి మేడంతో. నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మా అబ్బాయికి ఇప్పుడు 10th క్లాస్ మేడం, జయంత్ కుమార్. అతను కొంచెము బద్దకస్తుడు మేడం చదవాలంటే. నేను చదువుతున్నాడు, సైనస్ ప్రాబ్లం కూడా ఉన్నది మేడం. అతను ఇప్పుడు 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ కావాలి. ఇంకోటి వెయిట్ కూడా బాగున్నాడు మేడం. ఇప్పుడు 10th క్లాస్, అతను 14 సంవత్సరాలు, అతను వెయిట్ వచ్చేసి 95 kgs ఉంటాడు మేడం. అది మేడం. ఇతనికి వచ్చేది వెయిట్ తగ్గించడం అనేటువంటిది మీరు డాక్టర్లకు చూపించి తర్వాత ఆహార నియమాన్ని బట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే మీకు సైనస్ ప్రాబ్లం అన్నారు కదా, ఇతనికి పంచమంలోనే చంద్రుడు ఉన్నాడు, చంద్ర మహర్దశ నడుస్తోంది కాబట్టి చంద్రుడికి జపం చేయించాలి. దానికి తోడు ఆహార నియమాలను కూడా చలవ చేసేటువంటి పదార్థాలు అతను తినకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. అష్టమ శని నడుస్తోంది కాబట్టి కొంచెం బద్ధకం బాగానే ఉంటుంది, కోపం కూడా ఈ అబ్బాయికి ఎక్కువే. శనికి కూడా 2 ఏళ్లు పరిహారాలు చేయించండి. తర్వాత అతన్ని హయగ్రీవ మంత్రం చేసుకోమనండి. ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రం జపం చేసుకోమనండి. ఎక్కువ కృషి చేస్తే పైకి వస్తాడు, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ముందు ముందు ఇతని జీవితంలో బాగా పైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, మరి విన్నారు కదండి, మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేయించండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి సర్వజనులు మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే అంటే చాలా సులభ సాధ్యమైన జపం అలాగే ఏదైనా పూజ లాంటిది ఏదైనా ఉందంటారా? సర్వజనులు సులభంగా చేసుకోవాలి అంటే లక్ష్మి అష్టోత్తరం అందరూ చేయగలుగుతారు కదా. ధనయోగం కలగాలంటే కూడా మనం సత్ప్రవర్తన కలిగి ఉండి లక్ష్మీ అష్టోత్తరాన్ని అష్టమి రోజు కానీ, శుక్రవారం కానీ, పౌర్ణిమ రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, నవమి రోజు కానీ, అంటే ప్రతి నవమికి కానీ, ప్రతి అష్టమికి కానీ, ప్రతి పౌర్ణమికి కానీ, ప్రతి శుక్రవారం కానీ అలా ఒకటి ఎంచుకొని అలాగా ఈ అన్ని తిథుల్లో కూడా వీలైతే లక్ష్మీ అష్టోత్తరాన్ని ఒకసారి 108 సార్లు, అంటే ఒక్కో రోజు 108 సార్లు లక్ష్మీ అష్టోత్తరం. అష్టోత్తరం అంటేనే 108 నామాలు. ఆ 108 నామాల్ని 108 సార్లు చెయ్యాలిట. అలా చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారట. అందుకని ఆ విధంగా చెయ్యాలి. అలా చేసినటువంటి వాళ్ళకి ధనయోగాలు కలుగుతాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా చాలా మంది పెద్దవాళ్ళు చెప్పగానే విన్నాను. అలాగే దరిద్రం దరి చేరకుండా ఉండాలంటే ఏ స్తోత్రాలు పఠించాలంటారు? దరిద్రం దరి చేరకుండా ఉండాలంటే 2 మార్గాలు. అమ్మ బ్రేక్ ముందు అడిగాను కదా, దరిద్రం దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి అని. అంటే ఇక్కడ 2 కోణాల్లో మనం చెప్పుకోవాలి. ఒకటి భక్తి ప్రపత్తులు కావాలి, రెండవది మనని మనం సంస్కరించుకోవాలి. అంటే ధర్మంగా ఉండడం, శుచిగా ఉండడం, అబద్ధం ఆడకుండా ఉండడం, పవిత్రంగా ఉంటే మహాలక్ష్మి వాళ్ళని వదిలిపోదు. మన వరలక్ష్మి కథలో కూడా అదే చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా ఏమంటారంటే మహాలక్ష్మీదేవి చెప్తుంది కవచం ధరించాలిట. అంటే మహాలక్ష్మి కవచాన్ని ధరించడం అంటే ఏదో తొడుగులాగా కాదు, రెయిన్ కోట్ లాంటిది కాదు. మహాలక్ష్మి నామాలతో ఆ నామాలు మన శరీరంలోని ఒక్కో భాగాన్ని రక్షిస్తాయి అన్నట్టుగా కవచం ఉంటుంది, లక్ష్మీ కవచం ఉంటుంది. ఆ లక్ష్మీ కవచం అంటే మహాలక్ష్మి తొడుగు మన మీద ఉంటే దరిద్ర దేవత మన దగ్గరికి వస్తుందా? కాదు కదా. అందుకని మహాలక్ష్మి కవచాన్ని ఎవరైనా కూడా చదువుకుంటే చాలా మంచిది, రక్ష అని చెప్తూ ఉంటారు. అలాగే శ్రావణ అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? చాలా ప్రత్యేకత ఏమిటంటే చాలా చోట్ల మనకి తెలుగునాట పొలాల అమావాస్య అనేటువంటి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ పొలాల అమావాస్య అనే దానికి 2 కోణాల్లో ఒకటి చెప్తారు. ఒకటి, పొలాల మీద ఈ ఎడ్లు అన్నీ కూడా దున్ని విశ్రమించి ఉంటాయి. దుక్కి దున్నడం అయిపోయింది, మొక్కలు వేసేసారు, నాట్లు వేసేసారు, పంట ఎదుగుతూ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు ఇంకా పశువులకి పని లేదు, అందుకని ఆ రోజు పశు పూజ తప్పనిసరిగా చేయాలి, ఎడ్లకి పూజ చేయాలి ఆ రోజు. అందుకని మట్టితో ఎడ్లు, వినాయక చవితికి మట్టితో వినాయకుడిని చేసి ఎలా పూజ చేస్తారో గ్రామీణ ప్రాంతాల్లో మట్టిని తెచ్చి ఎడ్లను చేసి ఎడ్లకి పూజ చేస్తారు. అంటే మనకి అవి దుక్కి దున్నాయి కాబట్టి ఉన్న ఎడ్లకి పూజ చేయడం ప్రాణంతో ఉన్నవి, లేనటువంటి వాళ్ళు, వ్యవసాయం లేనటువంటి వాళ్ళు కూడా మట్టితో ఎడ్లను చేసి పూజ చేస్తారు. అది పక్కన పెడితే ఇంకోటి పోలాంబ పూజ అని చేస్తారంటే పోలేరమ్మ, పోచమ్మ తల్లి, పోచక్క తల్లి అంటూ ఉంటారు. గ్రామ దేవతకి పూజ చేస్తారు. ఎందుకంటే దీనికి ఒక కథ, దీనికి వ్రతం కూడా. ఇది పొలాల అమావాస్య అనేటువంటిది వ్రతం. కావడికి ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య రోజే బిడ్డ పుట్టి ఏడాది కాగానే ఆ పొలాల అమావాస్య రోజు చనిపోతూ ఉండేదిట. ఇంట్లో తోటికోడళ్ళు అందరూ కూడా ఏమిటి ప్రతిసారి నీకు పుట్టినవాడు చనిపోవడం, మేవరం కూడా వ్రతం చేసుకోకుండా అవుతుంది, మా పిల్లలు దక్కటం లేదు అని చెప్పేసి ఈవిని చాలా ఈసడింపుగా చూస్తూ ఉంటారు తోటికోడళ్ళు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ రోజు కూడా అదే విధంగా ఆవిడకి శాపంలాగా పుట్టిన బిడ్డ మరణిస్తుంది. ఎవ్వరికీ చెప్పకుండా ఆ బిడ్డ మీద పట్ట కప్పేసి పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి, నిజంగా నువ్వు ఉన్నది నిజమైతే, అందరినీ పొలిమేరను రక్షించేటువంటి తల్లివి అయితే, గ్రామదేవత అయితే, నా బిడ్డను రక్షించు, నాకు ఈ నిందేమిటి, ప్రతి సంవత్సరం పుట్టిన బిడ్డ చనిపోవడం ఏమిటి, లేకుంటే ఇక్కడ నేను నా ప్రాణం తీసుకుంటానని చెప్పేసి అమ్మవారికి పూజ చేసి అక్కడ కూర్చుంటుందిట. మిగతా వాళ్ళందరూ ఈవిడ ఇంట్లో లేదు, ఏమీ జరగలేకపోతే సంఘటన అనుకొని మిగతా వాళ్ళంతా పూజలు యథావిధిగా చేసుకున్నట్ట. ఆ తర్వాత ఆవిడ ఇంటికి వచ్చి చూసేసరికి ఆవిడ కూతురు లేచి కూర్చుందిట. ఇంకా అప్పటి నుంచి ఏమిటంటే కడుపు చలవ కాబట్టి ప్రతి పొలాల అమావాస్య రోజు గ్రామదేవతను పూజించాలి అనేటువంటి ఆనవాయితీ ప్రకారం చాలా గ్రామాల్లో, మన తెలుగునాట చాలామంది ఇళ్లలో శ్రావణ అమావాస్య రోజు పోలాంబ పూజ అని పంచాంగాల్లో కూడా రాస్తారు. పోలాంబ వ్రతం అని రాస్తూ ఉంటారు. అందరూ కూడా పోలేరమ్మ తల్లికి అని, పోచమ్మకి అని పూజ చేస్తూ ఉంటారు. గ్రామదేవతకి కడుపు చలవ కావాలి, పిల్లలు మరణించకుండా ఉండాలి అని చెప్పేసి. అయితే ముఖ్యంగా పిల్లలు పుట్టి చనిపోతూ ఉన్నప్పుడు ఈ పూజ చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు పుట్టి చనిపోతూ ఉన్నప్పుడు చనిపోకుండా ఉండడానికి ప్రతి సంవత్సరం చేస్తారు. కానీ పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు, అమ్మవారైనప్పుడు కూడా ఊరిలో ఉండేటువంటి గ్రామదేవతకి పూజ చేసి కుండల్లో నీళ్లు, వేపకొమ్మలు వేసి అక్కడ ఆవిడ దగ్గర పెట్టి ఆవిడకి పూజ చేసి వస్తూ ఉంటారు, చల్లగా చూడమని చెప్పేసి. అలాగే ఇంటి కులదేవతను, గ్రామదేవతను పూజించకుండా ఉంటే దోషం తగులుతుందంటారమ్మా? తగులుతుందనే చెప్తారు. ఎందుకంటే చాలా చోట్ల గ్రంథాల్లో కూడా మనకి కనపడుతుంది. ప్రతిసారి కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరము గ్రామదేవతకి పూజ చేయాలి. కులదేవత పూజనేమో ఎవరి ఇంట్లో అయినా శుభకార్యాలు జరిగినప్పుడు, గృహప్రవేశం చేశారు, ఉపనయనం చేశారు, నామకరణం చేశారు, వివాహం చేశారు, ఇలాంటివి జరిగినప్పుడు కులదేవత పూజ చేయాలి, కులదేవతను ప్రార్థన చేయాలంటారు. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, కులదేవతని ప్రతిష్టాపన చేసి పూజ చేస్తూ ఉంటారు, తర్వాత ఉద్వాసన చేస్తూ ఉంటారు. అలా కులదేవత పూజ చేయాలంటారు. గ్రామదేవత కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కో గ్రామంలో పుట్టి ఉంటారు. ఆ గ్రామంలో ఒక కులదేవత, ఒక గ్రామదేవత ఉంటుంది. అక్కడ ఉన్నంతకాలం అక్కడ పూజ చేస్తారు. తర్వాత వలస రావడం, ఏదో పరిస్థితుల వల్ల వేరే ఊళ్ళకి వెళ్ళడం లాంటివి ఉంటాయి, అక్కడ స్థిరపడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరిగినప్పుడు ఆ గ్రామదేవతను తలుచుకుని వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ఆ గ్రామదేవత ఎక్కడ ఉందో తెలిస్తే కనీసం సంవత్సరానికో లేదా కనీసం శుభకార్యాలు జరిగినప్పుడైనా అక్కడికి వెళ్ళి ఆ గ్రామదేవతకి పూజ చేయాలి. అదేవిధంగా ఇల దేవత ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటి దేవుడు అని, కొంతమందికి వెంకటేశ్వర స్వామి అని, కొంతమందికి కనకదుర్గ అని, కొంతమందికి నృసింహస్వామి అని, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అని, అలా ఇలవేల్పు ఉంటుంది. ఆ ఇలవేల్పుని కూడా తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారైనా దర్శించి రావాలి. సంవత్సరానికి వీలు కాకపోతే మధ్యలో అయినా వెళ్ళి దర్శించి రావాలి వీలైనప్పుడు. శుభకార్యాలు జరిగిన తర్వాత తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుని రావాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇంకా ఏ సందర్భాల్లో ఇల దేవతను మనం దర్శించుకోవాలంటారు? వివాహం తర్వాత, గృహప్రవేశం తర్వాత, పిల్లలకి నామకరణం చేసిన తర్వాత, ఉపనయనం తర్వాత, పెద్ద శుభకార్యాలు మనం ఏం చేసినా, ఇల్లు కట్టుకున్నా, ఆ తర్వాత ఏదైనా రోగం వచ్చి తగ్గిన తర్వాత మొక్కుబడులు మనం చేస్తూ ఉంటాం కదా. అలా ఎక్కడ మొక్కుబడి చేసినా కూడా మన ఇలవేల్పును మనం తప్పనిసరిగా దర్శించుకొని ఆ ఇలదేవత ఆశీర్వచనాన్ని పొందాలి అని చెప్తూ ఉంటారు. అలా దర్శించకుండా ఉంటే కూడా ఆ గ్రహానికి గురవుతారు అనేటువంటి విషయం కనపడుతూ ఉంటుంది చాలా చోట్ల మనకి. తప్పనిసరిగా ఇలవేల్పును దర్శించాలి, కులదేవతకి పూజ చేయాలి, గ్రామదేవతకి పూజ చేయాలి. మన ఇష్టదైవం వేరు కావచ్చు, అయినప్పటికీ కూడా. పిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటారమ్మా? పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు, అమ్మవారు అయినప్పుడు కూడా గ్రామదేవతకి పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రామదేవత పూజ చేయటం వల్ల పిల్లలకి అరిష్టాలు పోతాయి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా శీతల అష్టకం అని మనకు ఒక అష్టకం ఉంది.
అలా పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు శీతలాష్టకాన్ని చదువుకోవడం, శీతలాదేవిని పూజ చేయడం లాంటిది చేస్తే చాలా మంచిది. ఇంతకుముందు మనకు ఒక కాలం చెప్పారు కదా, బాగా జలుబుతోనూ బాధపడుతూ ఉంటారు, ఇస్నోఫీలియా ఉంది, చంద్రమహర్దశ నడుస్తోంది, ఇలా జలుబు వలన వచ్చినటువంటివి కానీ, నిమోనియా వలన వచ్చినటువంటివి కానీ, జల సంబంధమైనటువంటి వ్యాధులు కానీ వచ్చినప్పుడు శివుడికి అభిషేకం చేయడం, అదేవిధంగా శీతలాష్టకం చదువుకోవడం, ఇవి చేయటం వల్ల వెంటనే తగ్గిపోతుంది అని చెప్తారు. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం అమ్మా. అలాగే. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. సుమనసవన్